Hello students, welcome to Shatavahana Institute of Police. This is Bharti, Faculty of GK and Current Affairs. So nana మీరు previous videos లో ఎలా చదవాలి ఎలాంటి పైన ఫోకస్ చేయాలి అని చెప్పాను కదా. మేబీ కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు, కానీ ఎలా చదవాలి నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా జీకే అంటే ఎట్లాంటి పాయింట్స్ ని జీకే అంటారు, అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏ విధంగా ఉంటాయి అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కింద మనం ఒక టాపిక్ తీసుకున్నాం, అవార్డ్స్. ఎస్పెషల్లీ అవార్డ్స్ గురించి మనం తీసుకున్నాం. ఈ అవార్డ్స్ గురించి చదివేటప్పుడు మీ అందరికీ తెలుసు, మనకి పద్మ అవార్డ్స్ అనేది 119 అవార్డ్స్ వచ్చినాయి టోటల్ గా. పద్మ అవార్డ్స్ అనేవి టోటల్ గా 119 వచ్చాయి. మరి ఇప్పుడు పద్మ అవార్డ్స్ గురించి అడిగేటప్పుడు ఇది కరెంట్ అఫైర్. పద్మ అవార్డ్స్ అనేది 119 వచ్చాయి అనేది కరెంట్ అఫైర్ అయితే, దీనికి రిలేటెడ్ జీకే ఎలా అడుగుతారో చూద్దాం. సో మన ఇండియాలో సివిలియన్ అవార్డ్స్ అని అంటాం అనమాట. సో మనకి సివిలియన్ అవార్డ్స్ అని చెప్తాం, అంటే భారతదేశపు అత్యున్నత పురస్కారాలు అని చెప్తాం. అలా మనకి 4 ఉంటాయమ్మా. అత్యున్నత పురస్కారాలు వచ్చేసి మనకి 4 ఉంటాయన్నమాట. అందులో ఆ 4లో ఒకటి ఏంటంటే భారతరత్న అండ్ పద్మ విభూషణ్. థర్డ్ వన్ వచ్చేసి పద్మభూషణ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పద్మశ్రీ. సో ఇవే మన ఇండియాలో ఉన్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా. ఇది మీ అందరికీ తెలుసు. మేడం ఇందులో ఏముంది కొత్తగా అని మీరు అనుకోవద్దు. నేను మీకు ఇందాకే ప్రీవియస్ వీడియోలో మీకు ఒకటి చెప్పాను, మనకి టీఎస్పీఎస్సీ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయిందంటే మనకి స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఇవ్వట్లేదు, ఒక క్వశ్చన్ ఇచ్చి స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు అనమాట. అంటే స్టేట్మెంట్ అడుగుతున్నాడు అంటే అందులో ఏ ఒక్క స్టేట్మెంట్ పైన మనకు అవేర్నెస్ లేకపోయినా మనం 1 మార్క్ లాస్ అయిపోయినట్టు. ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు పేపర్ ప్యాటర్న్. కాబట్టి మనం ఒక టాపిక్ గురించి చదువుతున్నాం అన్నప్పుడు ఆ టాపిక్ కి సంబంధించిన ప్రతి విషయం చదవాలి. సో ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఉంది. ఇప్పుడు 119 పద్మ అవార్డ్స్ లో ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు. ఆ 119 నేను కేటగిరైజ్ చేస్తా. మనకి ఇందులో పద్మ విభూషణ్ అనేది 7 వస్తే, పద్మ విభూషణ్ అంటే భారతదేశంలో పద్మ విభూషణ్ పొందిన వాళ్ళు 7 అయితే పద్మభూషణ్ పొందిన వాళ్ళు 10 మంది. రిమైనింగ్ 102 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పద్మశ్రీ వచ్చింది. సో ఇప్పుడు ఈ 102లో మనం 102 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవాలి, అక్కడ 10 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవాలి, పద్మ విభూషణ్ అనేది 7 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్. ఎందుకంటే 119 మెంబర్స్ ని మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్ ఉంటారు, వాళ్ళని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ ఒకసారి నేను చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఇవి 4 సివిలియన్ అవార్డ్స్ ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే మనం ఏం చెప్తాం? భారతరత్న అని చెప్తాం. అంటే భారతదేశానికి అత్యున్నతమైన పురస్కారం ఏది అని అంటే భారతరత్న అని చెప్తాం. మనకి 4 సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి. అంటే 4 పౌర పురస్కారాలు ఉన్నాయి భారతదేశానికి అని అనుకుంటాం. ఈ 4 పౌర పురస్కారాలలో అత్యున్నతమైనది అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏది అంటే భారతరత్న అని చెప్తాం. మరి ఇందులో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే సెకండ్ పద్మ విభూషణ్, థర్డ్ సివిలియన్ అవార్డ్ అంటే పద్మభూషణ్, ఫోర్త్ సివిలియన్ అవార్డ్ అంటే పద్మశ్రీ అని మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇలానే ఉంటుంది మనకి. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఈస్ భారతరత్న అనే ఫస్ట్ స్టేట్మెంట్ అడుగుతారు. మరి సెకండ్ స్టేట్మెంట్ లో ఎలా అడుగుతాడంటే ఈ ఇయర్ లో మనకి పద్మ విభూషణ్ 7 మెంబర్స్ కి వచ్చిందని అంటాడు. అది సెకండ్ స్టేట్మెంట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ లో ఎలా అడుగుతాడంటే ఈ ఇయర్ పద్మశ్రీ అనేది 90 మెంబర్స్ కి వచ్చిందని అడుగుతాడు. సో ఇందులో చూస్ ద రాంగ్ ఆప్షన్ అని అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం అవేర్నెస్ ఉండాలి? మన ఇండియాలో అత్యున్నతమైన పురస్కారం ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ మీకు అవేర్నెస్ ఉండాలి. అసలు పద్మ విభూషణ్ అనేది ఎన్నో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, దట్ ఈస్ సెకండ్ సివిలియన్ అవార్డ్ ఆర్ థర్డ్ సివిలియన్ అవార్డ్ అనేది ఐడియా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ కి గాను అంటే 2021 ఇయర్ కి గాను ఎంత మందికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందనే అవేర్నెస్ కూడా మీకు ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నా నేను అంటే మీకు ఎవరికి వచ్చింది దాంతో పాటు ఎంత మందికి వచ్చిందనే విషయాన్ని కూడా మీరు ఫోకస్ చేయాలి. ఓకే, యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో అలా ఫోకస్ చేయాలన్నమాట. సో ఇందులో థర్డ్ ఆప్షన్ ఏదంట 90 మెంబర్స్ కి రాలేదు పద్మశ్రీ అనేది, 102 మెంబర్స్ కి వచ్చింది. ఓకే మేడం, ఇప్పుడు 102 మెంబర్స్ ఉన్నారు, అది సింపుల్ గా క్వశ్చన్ అడిగేశారు. ఇప్పుడు 102లో మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? ఎస్పెషల్లీ ఎలాంటి వాళ్ళని చదవాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది జీకే కిందికి అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి పద్మశ్రీ అవార్డు అనేది ఒక స్పెషల్ పర్సన్ కి వచ్చిందమ్మా. వాళ్ళు ట్రాన్స్జెండర్ కి వచ్చింది. ఆవిడ పేరే మంగమ్మ జగతి.
మంగమ్మ జగతి అనే ఆవిడకి వచ్చింది అనమాట. ఈవిడ ఒక ట్రాన్స్జెండర్ అమ్మ. ఇలాంటి వాళ్ళ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళకున్న స్పెషాలిటీ ఏంటి? ఎస్పెషల్లీ ట్రాన్స్జెండర్ గురించి అడుగుతారంటే ఎస్ అడుగుతారు. ఎందుకనంటే మనకి 1954లో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పటి వరకు భారతదేశంలో 2 ట్రాన్స్జెండర్లకి మాత్రమే వచ్చింది. అందులో రీసెంట్ గా పద్మశ్రీ అవార్డ్స్ లలో ఈ ట్రాన్స్జెండర్ కి మంగమ్మ జగతికి వచ్చిందనమాట. యాక్చువల్ గా ఆవిడ పేరు మంగమ్మ, లేదంటే మంజమ్మ అని కూడా అంటారు. ఆవిడకి ఇంకొక పేరు ఉంది, కొంతమంది మంగమ్మ అంటారు, లేదంటే మంజమ్మ అని కూడా చదవచ్చు. ఇక్కడ నేను మీకు తెలుగులో క్లియర్ గా రాస్తున్నా, మంజమ్మ అని కూడా చెప్తారు, మంజమ్మ జగతి అనేది. యాక్చువల్ గా ఈ జగతి అనేది పేరు కాదు, ఒక ఫోక్ డాన్స్ పేరు. చాలా మందికి ఫోక్ డాన్స్ అనగానే బాంగ్రా అని గుర్తొస్తుంది, తానియా అని గుర్తొస్తుంది, ఇంకేవేవో డాన్స్, గాబ్రా అని గుర్తొస్తుంది, ఇంకేవేవో డాన్సులు గుర్తొస్తాయి. కానీ జగతి అనే ఒక ఫోక్ డాన్స్ ఉందన్నది ఎవరికి తెలియదు. ఈ జగతి అనే ఫోక్ డాన్స్ అనేది ఓన్లీ కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఓన్లీ ఈ డాన్స్ ని నటించే వాళ్ళు, అంటే నాట్యం చేసే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ మాత్రమే చేస్తారు. ఇక్కడ ఇదే విషయం స్పెషాలిటీ. అంటే ఈ జగతి అనే డాన్స్ ని చేసే వాళ్ళు ఓన్లీ ట్రాన్స్జెండర్స్ మాత్రమే చేయాలి అన్నమాట. సో కర్ణాటకలో ఎల్లమ్మ అనే ఒక దేవత ఉంటుందన్నమాట. ఆ దేవత ముందు ప్రదర్శించే నాట్యమే ఈ జగతి అనే డాన్స్. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటిది? అసలు జగతి అనే ఒక డాన్స్ ఉంటుంది, దాన్ని ట్రాన్స్జెండర్స్ మాత్రమే చేస్తారు అనే విషయం పద్మశ్రీ అవార్డు వచ్చేంత వరకు భారతదేశంలో ఉన్న ఎవరికి ఆ విషయం తెలియదు అనమాట. ఒకవేళ ఇప్పుడు పద్మశ్రీ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా అడగాలంటే మంజమ్మ జగతి గురించి అడగచ్చు, లేదంటే దాన్నే జీకేగా అడగాలనుకున్నప్పుడే జగతి డాన్స్ ని ఏ రాష్ట్రం వాళ్ళు నర్తిస్తారు అని చెప్పేసి అడగచ్చు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిందని చెప్పాలి. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రీడింగ్ ఆఫ్ ఏ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఫ్రమ్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో అలా మీరు చదవాలన్నమాట. అందుకనే పద్మశ్రీలో మనం 102 మెంబర్స్ గురించి చదవాల్సిన అవసరం లేదు, కొంతమంది గురించి చదివితే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం అన్షు జార్జ్ అని ఒక ఆవిడ ఉంది. అన్షు జార్జ్ అని చెప్పేసి ఆవిడ కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆవిడ ఎవరో కాదు, హైయెస్ట్ శిఖరాన్ని భారతదేశం నుంచి అత్యధిక సార్లు అధిరోహించిన మహిళ. ఆవిడికి అవార్డు వచ్చేంత వరకు కూడా భారతదేశం ఆమె పేరుని జస్ట్ పుస్తకాలలో మాత్రమే వాడుకుంది తప్ప ఆమెకు ఎలాంటి అవార్డు ఇవ్వలేదన్నమాట. ఈసారి పద్మశ్రీ అవార్డు ఆమెకు వచ్చింది. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని 5 సార్లు అధిరోహించింది. 5 సార్లు అధిరోహించింది అనమాట. సో ఆవిడికి ఇలా ఇప్పటి వరకు ఎలాంటి అవార్డు రాలేదు. బట్ 2021లో మాత్రం ఆమెకి పద్మశ్రీ అవార్డు తీసుకొచ్చారనమాట. అలా పద్మశ్రీ అవార్డు రాగానే ఆమెని భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు గుర్తించడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రీడింగ్. ఇప్పుడు మనకి 102 మందిలో అందరి గురించి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ అన్షు జార్జ్ కానీ, మంజమ్మ జగతి కానీ, ఇలాంటి వాళ్ళ గురించి మనం చదువుకోవాలి. ఇంకొక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఐ విల్ సే, గూంగాబాయ్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు. నాన్న ఈ గూంగాబాయ్ అని ఎవరు కాదు, గూంగా అంటే మూగవాడు అనమాట. ఈయన ఒక పహిల్వాన్. ఈయన హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన పహిల్వాన్ అంటే మీకు అర్థమైంది కదా, రెజ్లింగ్ పోటీలలో భారతదేశానికి ఎన్నో సార్లు పథకాలు తీసుకొచ్చాడు. గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు, బ్రోంజ్ తీసుకొచ్చాడు, సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు. కానీ ఇంతవరకు ఆయనని భారత ప్రభుత్వం గుర్తించలేదు. ఎందుకంటే అతను ఒక మూగవాడు, చెవిటివాడు. సో అందుకని మనకి పద్మ అవార్డ్స్ లలో అతన్ని గవర్నమెంట్ గుర్తించి ఈసారి అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అతను ఒక రెజ్లర్ అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటమ్మా, 102 మంది ఉన్న పద్మశ్రీ అవార్డు విన్నర్స్ లలో మనం కొంత స్పెషల్ క్యాండిడేట్స్ గురించి చదువుకుంటే మనకు సరిపోతుంది. సో మీరు పద్మ అవార్డ్స్ లో ఈ పద్మ విభూషణ్ 7 మెంబర్స్ కి వచ్చింది కదా, ఆ 7 మెంబర్స్ అండ్ పద్మభూషణ్ 10 మెంబర్స్ గుర్తుపెట్టుకొని ఓన్లీ పద్మశ్రీలో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా అన్షు జార్జ్ కానీ, గూంగాబాయ్ గురించి కానీ, మంజమ్మ జగతి గురించి కానీ మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు చదువుకుంటే సరిపోతుంది. యూ కెన్ ఈజీలీ క్రాక్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, గ్రౌండ్ కి సంబంధించిన వీడియోస్ కానీ, లేదంటే మా రిటర్న్ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ కానీ చూడాలంటే డూ సబ్స్క్రైబ్ టు ద శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.